ఆంధ్ర న్యూస్ నా పేరు భావన. అల్లూరు జిల్లా గూడెం మండలం జర్రల పంచాయతీ నిట్టమామిడిపాలెం ప్రభుత్వ పాఠశాల పాడుపడ్డ భవనం ఉంది. వర్షం వస్తే నీరు కారడంతో పాటు పై స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని, అందువల్ల భయంతో పిల్లలను కూర్చోబెట్టడం లేదని తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించాలని స్కూల్ టీచర్ మరియు అడప విష్ణుమూర్తి మీడియా ద్వారా అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. నా పేరు వి రమేష్ అండి. నేను ఎడ్జిటి టీచర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిట్టమామిడిపాలెంలో. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను టీచర్గా. ఇక్కడ మా స్కూల్లో టోటల్ 27 మంది పిల్లలు ఒక్కొక్కరు పనిచేస్తున్నాం టీచర్గా. మా స్కూల్ వర్షాకాలంలో పూర్తిగా తడిసిపోయి పిల్లల మీద పెచ్చులు పడుతున్నాయి, నానిపోయి కారిపోతుంది బిల్డింగ్ అంతా. గత 2-3 సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పడం జరిగింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంది. ఇప్పుడు కూడా గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, కారుతూనే ఉంది. అలా ఏదో కొంచెం కష్టంగానే కొనసాగిస్తున్నాం స్కూల్ని. విష్ణుమూర్తి, నాది ఇదే గ్రామం, నిట్టమామిడిపాలెం గ్రామం. నేను వైసీపీ సీనియర్ నాయకుడిని. గత 2024 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఉన్నాను. నేను చాలా రోజుల నుంచి ఈ యొక్క స్కూల్ గురించి చాలామందికి, పిఓ గారికి, అలాగే మరి సంబంధిత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు విన్నవించినా సరే దీనికి పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. గతంలో నాడు నేడు కూడా దీనికి కవర్ అవ్వలేదు. దాంతో ఈ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే మరి ఇక్కడ పిల్లలు వర్షం పడినప్పుడు పెచ్చులు కింద పడుతున్నాయి. మరి మా మాస్టారు చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన వచ్చి ఆ వరండాలో లోన చెప్పడానికి భయపడుతూ వరండాలోనే ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడాను. అదే ఎండాకాలం అయితే బయట వరండాలో కానీ బయట చెప్పడం జరుగుతుంది. దీనికి తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క స్కూల్ మంజూరు చేస్తారని కోరుచున్నాం. తాడేపల్లిగూడెంలో ప్రముఖ గోల్డ్ షాప్ లో పనిచేసే హెల్పర్ చేతివాటం చూపించాడు. యజమాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి షాప్ లో పనిచేసిన అమరే దొంగలిచ్చాడని విచారణలో వెల్లడించారు. చోరీ సొత్తు 6,30,000 నగదు, 289 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్, పట్టణ ఎస్ఐ శోభన్ కుమార్ మరియు సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. ఈ మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించి రాజవాడి విలేజ్, సింగ్లా డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ మరియు నేతాజీ అనే 2 వ్యక్తులు రాజమండ్రిలోని ఈ గోల్డ్ కరిగించి మరియు దాన్ని ప్యూరిఫై చేసే వ్యాపారం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి రాజమండ్రి మరియు తాడేపల్లిగూడెంలోని జేపీ గోల్డ్ టెస్టింగ్ పేరు మీద ఒక షాప్ ఉంది తాడేపల్లిగూడెంలో. సో ఈ షాప్ లోని వాళ్ళ దగ్గర ఒక గుమస్తా ఉంటారు షాప్ లోని పనులు చూసుకోవడానికి. సాగర్ అనే వ్యక్తి, అతను గతంలోని పనిచేసి పనుల నుంచి మానేశారు ఈ దీపావళి ముందు. సో ఇది రాజమండ్రిలో పనిచేసే అమర్ అనే వ్యక్తిని ఆ షాప్ లో మానేసిన తాడేపల్లిగూడెం షాప్ లో గుమస్తా కింద పెట్టుకున్నారు. వీళ్ళు క్రమంగా ఏం చేస్తుంటారంటే, ఈ గోల్డ్ తాడేపల్లిగూడెంలో ప్యూరిఫై చేసే మిషన్ పాడైపోవడం వల్ల అక్కడ వచ్చిన గోల్డ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి పంపిస్తుంటారు. ఈ క్రమంలో అతని దగ్గర పనిచేసే గుమస్తా అమర్ అనే కుర్రాడికి ఇచ్చి పంపిస్తారు. అలానే 13వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో ఈ తాడేపల్లిగూడెం షాపు సంబంధించి నేతాజీ అతను అలా పనిచేసే కుర్రాడు గుమస్తా అమర్కి సుమారు 289 గ్రాములు బంగారం, 6,30,000 క్యాష్ ఇచ్చి ఈ బంగారం ప్యూరిఫై చేయాల్సి ఉంది. దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మని చెప్పి గోల్డ్ 6,30,000 క్యాష్ ఇచ్చి పంపిస్తాడు. ఇలాగే ఈ కుర్రోడికి గతంలోని ఒక 3 సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ చూసి తనకి దుర్బుద్ధి పుట్టింది. ఎట్లాగైనా ఈ గోల్డ్ ని తను కాజేయాలని ఒక దుర్బుద్ధి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అమర్ అనే ఆ షాప్ లో పనిచేసే గుమస్తా.
ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊర్లో అప్పులు ఉన్నాయి, ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. దానివల్ల వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లయినా దీన్ని మిస్యూజ్ చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ 14వ తారీఖు ఉదయం 5 గంటలకి 5:10కి తాడేపల్లిగూడెంలో షాప్ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను ముందే అనుకున్న పథకం ప్రకారం ఒకవేళ పోనీ అంటే ఇతనే దొబ్బేస్తాడని చెప్పి దొబ్బేసి తీసేసి ఉంటాడని చెప్పి ఆ అనుమానంతో ఇతన్ని పేరు బయటికి రాకుండా తెలుగుగా ఒక ప్లాన్ చేసుకున్నాడు. మన తాడేపల్లిగూడెం నిడదవోలు వచ్చేటప్పటికి అక్కడ సెట్టిపేట అవుట్స్కట్స్ లోని ఇతని మీద ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తి చూపించి బెదిరించి ఇతని దగ్గర ఉన్న క్యాష్ గోల్డ్ 2 కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పి మన వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ ఓనర్ వాళ్ళు సిటీకి వచ్చి వెరిఫై చేసుకుని మనకి రిపోర్ట్ ఇవ్వడం. దాని మీద క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 309 క్లాస్ 4 BNS అంటే రాబరీ కింద ఫస్ట్ ఇనిషియల్ గా 14వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం షాప్ ఓనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా. దాంట్లో ఎంక్వైరీలో భాగంగా కేసు దర్యాప్తు చేసినప్పుడు టెక్నికల్ గాను అండ్ మనకి అందుబాటులో ఉన్న సాక్షులందరినీ కూడా మనం విచారించడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా రీసెంట్ గా ఈ అమర్ అనే అతను కదలికలో అనుమానాస్పదంగా అనిపించి అతని మీద నిఘా పెట్టి వెరిఫై చేస్తే నిన్న సాయంత్రం అంటే 19వ తారీఖు 4:30 గంటలకి మన నిడదవోలు అవుట్స్కట్స్ లోని బసిరెడ్డిపేట జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర ఇతను అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతను మధ్యంతర సంవత్సరాలు పిలిపించి మనం అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతను నేరాన్ని అంగీకరించాడు. యాక్చువల్లీ తనకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇట్లాగా గోల్డ్ తీసుకెళ్లడం వల్ల దాన్ని ఇతను కాజేయాడని అదే డైరెక్ట్ గా పట్టుకెళ్లిపోతే ఇతనే నేరం చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా బయట నుంచి వ్యక్తులు వచ్చి అతని దగ్గర కత్తి చూపించి బెదిరించి ఈ గోల్డ్ క్యాష్ లాక్కుని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని అందరు నమ్మించడానికి ఆ విధంగా చేశాను. కానీ నిజంగా ఈ నేరం ఆ ప్రాపర్టీని ఇతనే దాచిపెట్టి జరగలేని రాబరీని జరిగిందని చెప్పి క్రియేట్ చేసి దాని తర్వాత ఇదంతా దాచిపోయిన తర్వాత ఆ గోల్డ్ బంగారం ఇతను తీసుకుని ఊరెళ్ళిపోయి దాన్ని అతను ఇది మిస్యూజ్ చేద్దామని అనుకున్నాడు. సో ఆ విధంగా ఎంక్వైరీ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతను దాచిపెట్టిన గోల్డ్ క్యాష్ కూడా మొత్తం పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. 289 గ్రాముల గోల్డ్ 6,30,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కూడా పంపిస్తాం. ముందు రాబరీ కేసు రిజిస్టర్ చేసినంటే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు దేవకుమార్ సార్ నేతృత్వంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా సీన్ అంతా కూడా వెరిఫై చేయడము, టెక్నికల్ అండ్ రిమైనింగ్ సీసీ కెమెరా దాన్ని కలెక్ట్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇతను ఈ ముద్దాయి ఆ ప్రాపర్టీని మన నిడదవోలు అవుట్స్కట్స్ లోని బసిరెడ్డిపేటలో ఉన్న జలవనరుల శాఖ ఈఈ గారి ఆఫీస్ లో ఒక లోన తుప్పట్లోని ఒక ట్రాన్స్ఫార్మర్ కింద దాచిపెట్టుకున్నాడు. దాని తర్వాత ఇదంతా కామ్ అయిపోయిన తర్వాత అవి తీసుకుని ఊరు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఒక మూల దాచిపెట్టుకుని ఉన్నాడు. ఎంక్వైరీలో మనం అడిగినప్పుడు విషయం చెప్పాడు. ప్రాపర్టీ అంతా కూడా తీసిస్తే మధ్యంతర సమక్షంలో సీజ్ చేసాం. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ప్రాపర్టీని. ఈ కేసును ఛేదించడంలో పాత్ర వహించిన మన అధికారులు సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఇందులో మన నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు, మన సిసిఎస్ రాజమండ్రి మరియు కొవ్వూరు సిసిఎస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా ముఖ్య పాత్ర పోషించారు ఈ కేసు ఛేదించడంలో. వారందరికీ కూడా శ్రీ జిల్లా ఎస్పీ సారు వాళ్ళ అభినందనలు తెలియజేశారు. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కొత్తపేట మండలం మండపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయంలో అర్చకులు కొత్తలంక శ్రీనివాస్ వర్మ, వెలవలపల్లి లక్ష్మీ నరసింహమూర్తి, ఐలూరి వరుణ్, అయ్యప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకటహర చతుర్థి పూజల్లో మహిళా భక్తులు దీపాలంకరణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సంకటహర చతుర్థి రోజున మందపల్లి వరసిద్ధి వినాయక ఆలయంలో మహిళా భక్తులచే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ప్రధాన వీధుల్లో రంగురంగుల రంగవల్లితో శివుని
శివుని రూపాలు గల బొమ్మలు వేసి ప్రత్యేకంగా తయారు చేసిన శివలింగంపై దీప అలంకరణ చేస్తామన్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ యువకులు భక్తులకు కావలసిన పూజా సామగ్రిని సమకూర్చినట్లు అర్చకులు తెలిపారు. నా పేరు కొత్తలంక శ్రీనివాస్ శర్మ, అందపల్లి. కార్తీక మాసం మహాశివుడికి పరమ పవిత్రమైన మాసం ఇది. అందులోనూ స్వామివారికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రము, మంగళవారము సంకటహర చతుర్థి అంటే అంగారక చతుర్థి కూడా అని అంటారు. ఈ సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఈ మంతపిల్లో విచ్చేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామికి సాయంకాలంలో అభిషేకము, తర్వాత కార్తీక మాసం పర్వదినం కావడం వల్ల దీపార్చన, సహస్ర దీపాలింగార్చన, పార్థివలింగానికి అభిషేకము, భక్తులు మరియు కమిటీ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించజరుగుతుంది. ఇంకా సాయంత్రం సమయంలో గణపతి వారికి అభిషేకం అయిన తర్వాత ఈ దీపాలంకరణ, దీపోత్సవము కార్యక్రమము, తర్వాత భక్తులకి ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు మొదలుగునవి జరుగుతాయి. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. తేటగుంట శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గాంధీ పర్యవేక్షణలో ఆలయ కమిటీ శివసేవకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం సుమారు 6,000 మందికి భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రశాంత్ మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను తెలుపుతూ శరత్ ఋతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాసం మహత్యాన్ని మొదటిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సుతుడు మరింత వివరంగా వివరించారు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులన్నారు. ఆలయ చైర్మన్ పేరూరి గాంధీ మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడని, అందుకే ఈ మాసంలో వాపి, కుప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమమని, కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నిటినీ నీరు ఉందని భావించాలని, ఏడాది మొత్తంలో పండగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమైనవి. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందన్నారు. తేటగుంట శివాలయం చాలా పవిత్రమైన దేవాలయం అండి. స్వామి వారు భక్తితో పిలిచే స్వామి అండి. ఈ రోజు మన తేటగుంట శివాలయం నందు కార్తీక మాసము 3వ సోమవారం రోజున మన తేటగుంట శివాలయంలో ఉమామహేశ్వర స్వామి వారి మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందండి. భక్తులు విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 4,000 జనం వస్తారండి. వారు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే మన ఈ స్థలదాతలు మన తేటగుంట శివాలయం ఉమామహేశ్వర స్వామి వారి స్థలదాతలండి. పేరు కృష్ణమూర్తి గారు, వారి సభ్యులండి. అలాగే ఈ దేవస్థానం చైర్మన్ గా మన పేరూరు గాంధీ గారు, పేరూరు గాంధీ గారి ఆత్మహత్య జరుగుతుందండి. అలాగే ఇక్కడ తీసుకోవడం సేవకులండి, ఎవరు కూడా జీతాలు తీసుకోవడం సేవకులు ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరుగుతుందండి. భక్తులు గమనించి అన్నప్రసాదాన్ని ఉమామహేశ్వర స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఉమామహేశ్వర స్వామి వారి పాత్రలు తాగననే కోరుతున్నామండి. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెర్రెల పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతల వంతడపల్లి ఏకవీధి వరకు సుమారు 2 కిలోమీటర్లు రహదారి మంజూరు చేసి పారుతున్న కాలువపై వంతెన కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కొరకు 108కు ఫోన్ చేసినా రావడం లేదని, ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలను రోగులను డోలీ కట్టుకొని మెయిన్ రోడ్డుపైకి తీసుకొని వెళ్లవలసి వస్తుందని, వెళ్లేటప్పుడు పొలాల గట్లపైన నడవాల్సి వస్తుందని, స్కూలుకు వెళ్లే చిన్నారులను తల్లిదండ్రులు దగ్గరుండి కాలువ దాటించి స్కూలుకి పంపించి మరలా వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నామని, సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఎంతో మనోవేదనతో బెంగపడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపల వంతడపల్లి గ్రామానికి కాల్వపై కల్వర్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తులు ఆవేదనతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుగూరు మత్స్యలింగం, వార్డు మెంబర్ బూడిద సలోమి మరియు మనుగూరు కూసిరాజు, కొంత లింగం, బొంచి బాబు, మనుగూరు చంటిబాబు, మనుగూరు నరసింగరావు, మురళి, చలపతిరావు, కీముడు భూలక్ష్మి, బూడిద బాలమ్మ, మాజీ వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మండి, మాది వంతరపల్లి అల్లూరు జిల్లా గూడెం మండలం జల్లు పంచాయతీ వంతరపల్లి గ్రామం అండి మాది. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు రోడ్డు కావాలండి మాకు. మరి రోడ్డు కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం. కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా మాకు లేదండి. అసలు రోడ్డు బాగోలేదు, ఏం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ చాలా మంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదండి. చాలా మందికి మేము అన్ని చెప్పాం కానీ మరి వచ్చి రోడ్డు చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేసేవారు లేదండి. మరి మా బాధలు చూసి మీరైనా చెప్పాలి. స్కూల్కి వెళ్ళాలన్నా మా పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు. మరి స్కూల్కి దింపేస్తున్నాం కానీ అటు నుండి వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి. మరి మేము ఏజెన్సీలో ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లెంబడి వెళ్ళాలి. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. పెట్లెంబడి వెళ్ళాలైతే పడిపోతారు కదా, చిన్నపిల్లలు వెళ్తున్నారు. మళ్ళీ అంగన్వాడీ సెంటర్ కూడా రోడ్ పాయింట్లోనే ఉంది. అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది. మేము ఎప్పుడైతే స్కూల్కి 9 గంటలకు దింపుతున్నామో అటు 4 గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో మళ్ళీ అవతలికి వెళ్ళాలంటే వంతెంపు సార్ మాకైతే. మాకు అందుకని రోడ్ బాగుండాలని ఇదిగో ఇక్కడ చిన్న కాలువ ఉందండి, కాలువకు గుమ్మయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకైతే ఎంతో మంది వస్తున్నారు, చేస్తామని మాట అంటే చెప్తున్నారు కానీ అసలు ఎవరు కూడా చేయట్లేదండి, పట్టింపు చేసుకోవట్లేదు. మరి ఎవరు కూడా అందుకని మరి మా బాధలు మా కష్టాలు చూసే వాళ్ళైతే మరి మా కోసం మీరు రోడ్ వేయండి. ఇక్కడ చిన్న తూమా కట్టిస్తారని మేము గర్భిణీ స్త్రీలు వెళ్ళాలైనా మళ్ళీ ఆరోగ్యం లేని వరకు వెళ్ళాలైనా ఒక అంబులెన్స్ రావాలైనా అవతలికి తీసుకెళ్ళాలైతే చాలా ఇబ్బంది సార్ మాకు. అందుకే మా బాధలు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మడుగూరు మత్స్యలింగం, అల్లూరు సీతారామరాజు జిల్లా బీకేవిధి మండలం జరేల పంచాయతీ వంతడపల్లి గ్రామ కాపరస్తున్నాను. మాకు వంతడపల్లిలో రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ బడపిల్లలు కానీ మేము ఏదైనా దినుసులు గట్ట రోడ్డుకు మోసుకోవాలన్నా, ఒక గర్భిణీ స్త్రీ రోడ్డుకు వెళ్ళాలన్నా ఎత్తుకెళ్తున్నాం తప్ప రోడ్డు లేదు, ఏమీ లేదు. మాకు వెంటనే బ్రిడ్జి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. కార్తీక మాసం పురస్కరించుకొని ర్యాలీ ఉమా కమడలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయ భగవతుల వెంకటరమణమూర్తి భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూల మాలలతో అందంగా తీర్చిదిద్దారు. వేకువజాము నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా వివాహమైన వధువులు స్వామివారిని దర్శించుకొని కంద, పసుపు, గుమ్మడి బియ్యం, పప్పు దినుసులు, పువ్వు, పిండి, స్వయం పాకమిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. परस्पराभ्यां नगेन्द्रकन्यां सिंगरपार्वत्यां वागर्धानुपसंवृत्तौ वागर्ध प्रतिपत्तये जगदत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ. श्री गुरुभ्यो नमः. हरि ओं. ర్యాలి గ్రామం, ఆత్రేయపురం మండలం, ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం. ఈరోజు కార్తీక పౌర్ణమి. అంటే కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు చాలా సుస్పష్టంగా గురుత్వాకర్షణ శక్తికి భూమికి చాలా కొంచెం దగ్గరగా వస్తాడు స్వామివారి ఈరోజు. అలాగే ఈ పౌర్ణమి నాడు కొత్తగా వివాహం అయినటువంటి స్త్రీలు వారు కంద మొక్కని, అలాగే పసుపు దుంప, గుమ్మడి పండు, కొబ్బరి బొండము, అరటిపళ్ళు అత్తలాన్ని, కొంతమంది వీలైన వాళ్ళు సువర్ణ పుష్పాన్ని కూడా స్వామివారికి
బియ్యంలో పెట్టి ఈ యొక్క పూర్ణ ఫలాలన్నింటినీ కూడా ఈ ఫలాలన్నింటినీ కలిపి పువ్వు పిండి అంటారు. ఇవి స్వామివారికి సమర్పించడానికి తెస్తారు. అయితే ఇవి ఎందుకు ఇస్తారంటే మనకి నూతనంగా వివాహం అయినటువంటి వాళ్ళు ఆ యొక్క స్త్రీ యొక్క ఋతుచక్ర దోషాలు ఏమైనా ఉంటే పోవడానికి, ఆ నూతన దాంపత్యంతో భర్తతోటి ఈ సంసారం అంతా కూడా చక్కగా సాగడానికి, వాళ్ళ యొక్క కడుపు పండడం కోసం ఆ యొక్క పువ్వు పిండిని వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఈ సమర్పించడం ద్వారా ఈ యొక్క వాళ్ళలో ఉన్న గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే ఆ గర్భస్థ దోషాలు పోయి పరిపూర్ణ అనుగ్రహం కోసం పరమేశ్వరుడు గారి యొక్క ఫలాన్ని సమర్పిస్తారు. అంటే ఈ చంద్రుడు ఆభరణంగా ధరిస్తాడు పరమేశ్వరుడు. చంద్రశేఖరుడు అన్నారు. చంద్రుడు అంటే చంద్రుడు కాబట్టి సోముడు కాబట్టి ఆ చంద్రుడిని ఆభరణంగా ధరించారు పరమేశ్వరుడు. ఆయన ఆభరణంగా ధరించారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున నిండు పూర్ణంగా ఉంటాడు కాబట్టి ఆ గురుత్వాకర్షణ శక్తి భూమికి దగ్గరగా ఉండడం వల్ల, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే పువ్వు పిండి ఇవన్నీ కూడా ఈ ఫలాల్ని కొబ్బరి కొండము, గుమ్మడి పండు, ఈ కంద మొక్కని అన్నీ ఇవ్వడం ద్వారా వారి యొక్క గర్భస్థ దోషాలన్నీ కూడా నివారణ జరిగి సత్సంతానం దొరుకుతుందని, సుఖ సంతోషాలతో పచ్చగా ఉండడం కోసం ఈ యొక్క పచ్చగా ఉన్నటువంటి కంద మొక్కని వంశాభివృద్ధి అవ్వడానికి కోసం ఈ స్వామివారి యొక్క పరమేశ్వర ఆలయంలో ఇస్తూ ఉంటారు. ఇది విశేషం. కార్తీక మాసం పురస్కరించుకొని ర్యాలీ ఉమా కమడలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయ ఈవో భగవతుల వెంకటరమణమూర్తి భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూల మాలలతో అందంగా తీర్చిదిద్దారు. వేకువజాము నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా వివాహమైన వధువులు స్వామివారిని దర్శించుకొని కంద, పసుపు, గుమ్మడి బియ్యం, పప్పు దినుసులు, పువ్వు, పిండి, స్వయం పాకమిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కాంపవరకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు, దీనికోసం తాను చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రిజిస్టర్ అన్నారు. కామవరకోట మండలంలో ప్రాంతాలను బట్టి భూమి విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపడానికి సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భూమి విలువ తారతమ్యాలు వచ్చినప్పుడు సమతుల్యాలతో సక్రమంగా రిజిస్ట్రేషన్లకు, వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. కార్యాలయ సబ్ రిజిస్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ సవరణ ప్రతిపాదనలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే కామవరకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా మార్కెట్ విలువ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్రికల్చరల్ రేట్స్, సైట్ రేట్స్, బయట ఉన్న ఓపెన్ మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. వాటి విలువల్ని పరిశీలించిన తర్వాత పార్టీల దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎంక్వైరీ చేసి ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. కాకినాడ జిల్లా తొండంగి మండలం అన్నవరం శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ బాలల దినోత్సవం నాడు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, శ్లోకాలు, పాటలు, పిల్లలచే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. అలాగే పిల్లలకి డ్రాయింగ్, లుసిడా, శ్లోకాలు, స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఇటువంటి శ్లోకాలు ఎప్పుడైతే అలవాటు అవుతాయో పూర్తిగా భాష మీద పట్టు, అదేవిధంగా తర్వాత క్లాసుల్లో కూడా తెలుగులో వచ్చే పద్యాలు ఇవి కూడా సులువుగా వీళ్ళకి
అర్థమవుతాయి, వీళ్ళు దీని మీద పట్టు సాధించగలుగుతారు. ఈ విధంగా తయారు చేసిన మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ కష్టానికి తగ్గట్టు పిల్లలు స్టేజ్ మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా పెర్ఫామ్ చేశారు. మీతో పాటు పిల్లలు కూడా ఈ రకంగా నేర్చుకుని ప్రదర్శించినందుకు పిల్లలందరికీ నా ఆశీస్సులు. మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. కాకినాడ జిల్లా పిఠాపురం యు కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో పురాతనమైన తవ్వకాలు 1989 తవ్వకాల్లో గౌరీదేవి విగ్రహం బయటపడింది. గుండ్రపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఆలయం నిర్మించి పూజలు నిర్వహించారు. శక్తిపీఠం జ్ఞాన పంచ భువనేశ్వరి పీఠంగా వెలిసిన అమ్మవారికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం పంచశివలింగ ప్రతిష్ఠ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, మరింత అభివృద్ధి కోసం ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలంటూ ఆయన కోరారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుండారపు పాపయ్య గారి పొలంలో 1989లో ఇక్కడ కొన్ని రాళ్లు మట్టి తవ్వుతుండగా దొరికాయి. ఆ రాళ్లలో కొంతమంది ఆ మట్టి తవ్వుతుండే పట్టిపోతూ ఉంటే ఆ రాళ్లు పట్టుకెళ్ళింటే వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటే అమ్మవారు వచ్చి ఈ రాళ్లు నా స్వరూపమే, నేను గౌరీదేవిని, మీరు ఇంటికి పట్టుకుపోయి పూజ కథ చేయండి, నేను మసాలాలు నూరుతున్నారు, ఈ సంతకాలు పట్టుకెళ్ళి నేను గౌరీదేవిని అని చెప్పగానే వారు భయకంపంతులతో వారు మొరాలశెట్టి తిరుమూర్తులు, పెనుమూడి సత్యరెడ్డి ఆయన తెచ్చి ఈ గుండారు పాపయ్య గారి పొలంలో పెట్టడం జరిగింది. అయితే కాలక్రమేణా ఇక్కడ గ్రామస్తులు కొంతమంది అక్కడ పాక వేయించి అక్కడ ప్రతి శివరాత్రికి కూడా పిల్లలు అందరూ కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ శివరాత్రి భజన చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ సమయంలో అమ్మవారు ఈ గుండార్పు వారి యొక్క సంస్థానంలో ఎవరిలోకలు నిలబడాలని చెప్పి అమ్మవారే మాలో ప్రవేశించి, మా కుటుంబంలో ప్రవేశించి నాకు ఆత్మజ్ఞానమైనటువంటి మానవ శక్తి అనే సంకల్పం అనేటువంటి సంకల్పాలు ఇచ్చి ఆ శక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా నన్ను ప్రసారం చేయమని 2001వ సంవత్సరంలో నాకు ఆ జ్ఞానాన్ని అంతా అమ్మవారు మా హృదయంలోకి ప్రవేశించి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ప్రజలకందరికీ కూడా నువ్వు అందించని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. 2001వ సంవత్సరంలో వచ్చిన సంకల్పాలకి 2008వ సంవత్సరంలో వచ్చి నేనే చేస్తున్నానరా, నేనుండగా నీకు భయం ఎందుకు, 24 గంటలు నువ్వు ఈ పిల్లలతోటి సంసారం చేసుకుంటూ ఉన్నావు, కానీ నీకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ కలిసి రావడం లేదు, నేనే చేస్తున్నాను, నీవు ఇప్పుడు నా గుడి అర్జెంటుగా కట్టింటే నా పిల్లల్ని కూడా మా కుటుంబాన్ని ఎన్నో మహిమలు చూపించి ఈ అమ్మాయికి నెలాళ్ళు హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్లో పెట్టాను. 2008వ సంవత్సరంలో ఎన్ని ఊళ్ళు తిప్పినా, ఎన్ని హాస్పిటల్ తిప్పినా జబ్బు నయం లేదు. మరి జనరల్ హాస్పిటల్లో కార్తీక మాసం 2వ సోమవారం శైల క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగాయి. వేకువజామున భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రాలు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి, ర్యాలీ ఉమా కమడలింగేశ్వర స్వామి, ఆత్రేయపురం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. తెల్లవారుజాము నుండి శివాలయాల్లో బారులు తీరిన భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగించారు. అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ఈవోలు భగవతుల వెంకటరమణమూర్తి, కృష్ణ చైతన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.